హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్కీ పాప అయితే పడుకుంటూ, నాన్న నీకోటి అడుగుతాను, నిజం చెప్తావా? మా అమ్మ ఎవరు నాన్న? ఇంతకాలం అమ్మ ఎవరు అని అడిగాను. నాకు మాత్రం సమాధానం దొరకలేదు. జున్ను కూడా నాలాగే నాన్న ఎవరు అనుకున్నాడు. జున్నుకి నువ్వే నాన్నని తెలిసిపోయింది. మరి ఇంతకీ మా అమ్మ ఎవరు నాన్న? నిజమైన అమ్మ ఎవరు నాన్న అని చెప్పేసి లక్కీ ఎంతగానో అడుగుతూ ఉంటుంది. ఇక వాటన్నిటికీ సమాధానం చెప్పలేక మిత్ర ఒకే ఒక్క మాట అంటాడు. లక్కీ, రేపన్న రోజు అమ్మ వచ్చేసి నువ్వు నా కూతురువి, నా దగ్గరికి వచ్చేసే అని అంటే నన్ను వదిలి వెళ్ళిపోతావా అమ్మా అని చెప్పేసి అడగంగానే, అమ్మో లేదు నాన్న, నువ్వు నా ప్రాణం. మా అమ్మ గుడిలో దేవత అయినా కూడా నేను అమ్మ దగ్గరికి వెళ్ళను. అంతగా కావాల్సి వస్తే ఆ అమ్మనే ఇక్కడికి రమ్మని అంటాను. ఈ టాపిక్ వెత్తి అనవసరంగా నిన్ను బాధ పెట్టినట్టున్నాను నాన్న. ఇంకా నేను ఎప్పుడూ ఈ టాపిక్ వెత్తను. అమ్మైనా నాన్నైనా అన్నీ నాకు నువ్వే నాన్న అని చెప్పేసి తండ్రి హృదయం మీద నిద్రపోతూ ఉంటే మిత్ర జో కొడుతూ, రేపన్న రోజు నిజంగానే లక్కీ తల్లి వచ్చి నా నుంచి దూరం చేసుకొని వెళ్ళిపోతే అమ్మో నా గుండె తట్టుకోగలదా? నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. జీవితంలో ఒకే ఒకసారి లక్ష్మి నన్ను మోసం చేసి వెళ్ళినప్పుడు ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది. ఆ తర్వాత లక్కీ నా చేతుల్లోకి వచ్చి ప్రాణం పోసింది. ఇప్పుడు లక్కీ తల్లి తీసుకొని వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా? దేవుడా, నా కూతురిని నా నుంచి దూరం చేయొద్దు, ఇలానే నాకు దగ్గరగా ఉంచు చాలు అని చెప్పేసి మిత్ర కూడా నిద్రపోతూ ఉంటాడు. అరవింద లక్ష్మి దగ్గరికి వెళ్ళి, లక్ష్మి ఏంటి కిచెన్లో పాలు పొంగిపోతున్నా పట్టించుకోవటం లేదు అని అనగానే, ఏదో ఆలోచనలో ఉన్నానులేండి అత్తయ్య గారు. అవును, ఇంతకీ లక్కీని మీరు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? లక్కీ వాళ్ళ అమ్మ అసలు ఎవరు? ఎందుకని చెప్పేసి మిత్రగారి దగ్గర పెరుగుతుంది అని తెలుసుకుందాం అనుకునే లోపల దేవయాని వచ్చి, నీకెందుకు, ముందు నీ కొడుకు జున్ను గారిని సంగతి చూసుకో, వాడు ఇంకా నిద్రపోలేదు, వాడికి పాలు ఇవ్వాలి, ఇవన్నీ చూసుకో, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పేసి దేవయాని తిట్టడంతో లక్ష్మి నిజంగానే కొడుక్కి పాలు ఇవ్వాలని తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం ఆగు దేవయాని, అసలు నువ్వు లక్ష్మి మీద ఎందుకు అంత కోప్పడ్డావు? తను అసలు ఏం తప్పు చేసింది అని అనగానే, అక్క, మిత్రకి లక్కీ అంటే ప్రాణం. ఇప్పుడు ఆ లక్కీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని రేపు అన్న రోజు తల్లి తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు మిత్ర పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? అందుకనే లక్ష్మికి తన గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పామనుకో, ఎక్కడ పుట్టింది, ఏ హాస్పిటల్లో పుట్టింది, ఏ టైం అని వెతికి ఆఖరికి లక్కీని కన్నతల్లి ఒడికి చేర్చుతుంది. ఆ తర్వాత మిత్ర సంగతి తెలిసిందే కదా, ఎంత ఫీల్ అవుతాడు. అందుకనే లక్ష్మికి నేను నిజం చెప్పదలుచుకోలేదు అని చెప్పేసి దేవయాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే జున్ను పాలు తాగునన్నా అని చెప్పేసి అనగానే, అమ్మా, ప్రతి సంవత్సరం నా బర్త్డేని నువ్వు బాబానే చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడు నాన్నెవరో తెలిసింది. అయినా ఏంటమ్మా, నాన్న నా బర్త్డేకి ఏ షాపింగు చేయటం లేదు. నాన్న రేపు కనీసం నాకు హ్యాపీ బర్త్డే చెప్పి కేక్ తినిపిస్తాడని కూడా అనిపించటం లేదు. నాన్న తెలిసాడని, నాన్న ఎవరో తెలుసుకున్నానని హ్యాపీగా ఫీల్ అవ్వాలో, తెలిసినా కూడా నా బర్త్డే చేయటం లేదని బాధపడాలో నాకేం అర్థం కావటం లేదమ్మా అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి జున్నుని హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఫీల్ అవ్వద్దు నాన్న, ఇక నీకు తండ్రి ప్రేమ దక్కుతుంది కదా, ఇదంతా నేను చేసిన తప్పే, నా మూలనే నీకు ఈ స్థితి వచ్చింది, ఇక ఎప్పటికీ రాకుండా నేను చూసుకుంటాను. జున్ను, నీకు నాన్న కేక్ తినిపిస్తాడు, అమ్మ తినిపిస్తుంది, ఏమీ ఫీల్ అవ్వద్దు, హ్యాపీగా నిద్రపో నాన్న అని చెప్పేసి పిల్లల్ని అయితే పడుకోపెట్టేస్తుంది. ఇక అక్కడేమో రౌడీలకి మనీషా ఒక కన్ను వేయండి, రేపు ఒక్కరోజు వాళ్ళని ఒక్కరోజు భాస్కర్ని నువ్వు కిడ్నాప్ చేస్తే ఎల్లుండి వాడిని వదిలేద్దాం అని చెప్పేసి అనగానే, ఎల్లుండి నేను వదిలేస్తాం, రేపు మాత్రం చాలా టఫ్ అని చెప్పేసి అనగానే, రేపా అంటే రేపు జున్ను పుట్టినరోజు, లక్కీ పుట్టినరోజు, అవునన్నమాట. రేపు నేను ఏదో రకంగా తప్పించుకొని లక్ష్మి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేయాలి, నిజం చెప్పేస్తాను అని చెప్పేసేసి ఇక అనుకుంటూ ఉంటాడు భాస్కర్. అయితే ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే మనీషా ఈరోజు ఈవినింగ్ బర్త్డే పార్టీ జరగబోతుంది. బర్త్డే పార్టీలో అర్జున్ వచ్చేసేసి జున్నుతో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. జున్ను అర్జున్ యొక్క తీరుని చూసి తండ్రి కొడుకులని మిత్రతో నేను నమ్మిస్తాను. అంతేకాదు ఈవినింగ్కి DNA రిపోర్ట్స్ కూడా తెప్పిస్తాను. ఏదో రకంగా నేను
తీసుకున్నానులే మిత్ర, జున్ను నీ కొడుకు కాదు, అర్జున్ కొడుకు. ఈ బర్త్డే రోజు చెక్ చేసుకో, కావాల్సి వస్తే అని నిరూపించేస్తాను. ఇంకా చచ్చిన జున్ను తన కొడుకని మిత్ర నమ్మడు. లక్ష్మి అబద్ధం చెప్పిందని, ఇక అర్జున్ కొడుకుని తీసుకుని వచ్చి నా కొడుకుగా రుద్దుతుందని లక్ష్మి మీద కోపాన్ని తెచ్చుకుంటాడు మిత్ర అని చెప్పేసేసి ఇక మనీషా అయితే ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక ఈవినింగ్ పార్టీకి ఎవరెవరిని పిలవాలి, ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మిత్ర అందరికీ ఫోన్ చేసి ఇక ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా అవుతున్నాయా లేదా, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అని చెప్పేసేసి ఫోన్ చేసుకుంటూ ఉండగా ఈ లోపల అమ్మ లక్ష్మి అని చెప్పేసేసి పరుగు పరుగున కట్టుతోటి రక్తంతో భాస్కర్ అయితే ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా మనీషా దేవయాని భాస్కర్ని చూసి షాక్ అయిపోతారు. ఇక లక్ష్మి అయితే అన్నయ్య, భాస్కర్ అన్నయ్య నువ్వా, ఏమైందన్నయ్య అని చెప్పేసి తలకింట గాయం, ఆ కట్టేంటి, హాస్పిటల్కి వెళ్దాం పదన్నయ్య అని లక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇప్పుడు నా గాయం గురించి హాస్పిటల్కి వెళ్ళే టైం కాదు, నీకు నిజం తెలియవలసిన టైం ఇదంతా కూడా అని చెప్పి అనగానే ఇదేంటిది, మా మేనేజర్ని పట్టుకొని లక్ష్మి సొంత అన్నయ్యలాగా అలా పిలుస్తుంది అని చెప్పేసి మిత్ర అయితే అనుకుంటూ ఉంటాడు. ఏంటన్నయ్య నువ్వు చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అనగానే, నిన్ను వైజాగ్ వచ్చిన తర్వాత కూడా నీకు నిజం చెప్దామని ఎంతగానో ప్రయత్నం చేశానమ్మా చెల్లెమ్మ, కాకపోతే నువ్వు నాకు కనిపించవు, కానీ నువ్వు నన్ను చూడకుండా వెళ్ళిపోయావు అమ్మ. నువ్వు జున్నుని పట్టుకొని అర్జున్ గారి ఇంటికి వెళ్ళిపోయావు, అర్జున్ గారి ఇంట్లోనే ఇంతకాలం ఉన్నావు, కానీ నీకు జున్ను జీవితంలోకి రాకముందు ఇంకొకరు కూడా వచ్చారమ్మా అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, జున్నుతో పాటు నా లైఫ్లోకి మరొకరు రావటం ఏంటి అని అనగానే, ఆ రోజు హాస్పిటల్లో నీకు బాబు పుట్టాడు, ఆ తర్వాత కనీసం నువ్వు ఈ అన్నయ్య ముఖం కూడా చూడుకోకుండా నీ పుట్టిన బిడ్డను తీసుకొని వెళ్ళిపోయావు, కానీ నీకు అంతకుముందు ఒక ఆడపిల్ల కూడా పుట్టిందమ్మా, ఆడపిల్ల పుట్టిన తర్వాత నువ్వు స్పృహ కోల్పోయావు. ఇక డాక్టర్స్ పాపని తీసుకొని వచ్చి మాకు చూపించారు, ఈ తర్వాత మళ్ళీ నీకు బాబు పుట్టాడు, నువ్వు స్పృహలోకి వచ్చావు, కానీ నువ్వు బాబును మాత్రమే చూసి ఇక స్పృహలోకి వచ్చి నా నుంచి దూరంగా వెళ్ళిపోవటం కోసం ఒక బాబుని పట్టుకొని వెళ్ళిపోయావు, కానీ అంతకుముందే నీకు ఒక పాప పుట్టింది, ఆ పాపే లక్కీ అన్న విషయం నువ్వు తెలుసుకోలేకపోయావు, ఆ నిజం చెప్దామని నా ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ నీ దగ్గరికి వచ్చానమ్మా అని చెప్పేసి అనగానే ఇక ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిజం తెలుసుకొని, అంటే లక్కీ జున్ను ఇద్దరు కవల పిల్లలు, ఇక లక్ష్మికి మిత్రకి ప్రేమకు చిహ్నంగా పుట్టిన ఇద్దరు బిడ్డలు అని తెలుసుకొని ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఇక మిత్ర కళ్ళమటైతే కన్నీళ్ళు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. అనవసరంగా ఇంతకాలం లక్ష్మిని నేను అనవసరం మాటలతోటి తనని నేను పక్కన పెట్టేశాను, అనవసరంగా నా వారసుని నేను దూరం చేసుకున్నాను, అవమానించాను లక్ష్మిని అని చెప్పేసి మిత్ర పశ్చాత్తాపడుతూ ఉంటే ఇక మనీషా దేవయాని వాళ్ళు కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటారు. అయితే ఇక పిల్లలిద్దరినీ కూడా మిత్ర హాక్ చేసుకుంటాడు, పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాత పిల్లలిద్దరినీ తీసుకొని లక్ష్మి దగ్గరికి 2 అడుగులు ముందుకు వేసి, లక్ష్మి నన్ను క్షమించు లక్ష్మి, ఫస్ట్ నుంచి నేను అపార్థం చేసుకుంటూనే వచ్చాను, నువ్వు నందన్ ఫ్యామిలీ గురించి ఎంతగానో ముందడుగు వేసుకుంటూనే వచ్చావు, చివరాఖరికి ఇక నా గండాల గురించి నీ ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ నువ్వు నా దగ్గరికి వచ్చావు, కానీ ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు, నన్ను క్షమించమని అడగటం తప్ప, ఐ లవ్ యూ లక్ష్మి, ఇక నుంచి మనకిద్దరం అన్నట్టుగా బతుకుదాం అని చెప్పేసి అందరి ముందు మిత్ర లక్ష్మిని హాక్ చేసుకొని భార్యాభర్తల బంధాన్ని కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి పిల్లల్ని ఎత్తుకొని మరీ హ్యాపీగా ఉంటారు. ఇక బర్త్డే ఇద్దరి పిల్లలతోనూ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి ఇక పిల్లల్ని తీసుకొని మిత్ర లక్ష్మి అలా వెళ్ళిపోతూ ఉంటారు. మనీషా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఓ మై గాడ్, ఇదంతా కూడా నా కళ, నిజంగానే ఇప్పుడు గనక భాస్కర్ గనక ఇక్కడికి వస్తే జరిగేది ఇదే అన్నమాట. అమ్మో, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భాస్కర్ రాకూడదు, అమ్మో ఇప్పుడే ఫోన్ చేస్తాను, పగటి ఒక్కొక్కసారి వచ్చిన కలలు నిజమవుతాయి అని అంటారు, ఈ కళ నిజమైతే మిత్ర నన్ను చంపేస్తాడు అని చెప్పేసి మనీషా ఫోన్ అయితే చేస్తుంది. ఏంటి ఫోన్ ఎత్తడానికి ఇంత టైం ఏంటి అని అనగానే, మేడం మీరు నేను నాకు ఫోన్ చేయకపోయినా పర్వాలేకపోయేది, రేపు ఒక్కరోజు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు, ఇంపార్టెంట్ డే అన్నాడు, వాడికి కూడా ఇంపార్టెంట్ డే అని చెప్పేసి రాత్రికి రాత్రే తప్పించుకొని వెళ్ళిపోయాడు మేడం అని అనగానే, వెదవల్లారా అంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఒక్కడిని ఆపలేకపోయారా, మీరేం చేస్తారో నాకు తెలీదు, వాడిని పట్టుకొని మళ్ళీ కిడ్నాప్ చేశామన్న విషయం నాకు చెప్పాలి, లేకపోతే మీ అంత తేలుస్తాను అని చెప్పేసి మనీషా రౌడీలకైతే చెప్తూ ఉంటుంది.
ఇక భాస్కర్ ఇంట్లో తప్పకుండా మేడం వాళ్ళ ఇంట్లోనే బర్త్డే చేస్తారు. ఇక మేడం వాళ్ళ ఇంట్లో ఎవరున్నారో నేను గనక మనీషా మేడం కంట్లో పడితే నన్ను చంపేస్తుంది. కాబట్టి నేను దూరంగా వెళ్ళాలి, వీళ్ళెవరికీ కనబడుకోకుండా ఒంటరిగా ప్రయాణం చేయాలి అని అటు ఇటు కొండలు గట్లు అన్నీ కూడా ఎక్కుతూ ఎక్కుతూ తలకి గాయం కావటంతో ఒక దగ్గరికి వచ్చేసరికి కుప్ప కూలిపోతాడు నడి రోడ్డు మీదే భాస్కర్. ఇక ఒక గట్టు మీద పడిపోయి అలానే ఉండిపోతాడు. చాలా గంటలు నిద్రపోయినట్టుగా ఒక గట్టు మీదే పడిపోతాడు భాస్కర్. అయితే ఇక ఎవరికీ కూడా కనిపించడు. ఇదిలా ఉండగా అక్కడ బర్త్డే ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా. ఇక బర్త్డే ఫంక్షన్కి ఇక కేక్ తీసుకొని రావాలి, నేను లక్కీకి అన్నీ తీసుకొని వస్తాను అక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది మన జాను. అయితే ఇక మిత్ర అయితే ఇక మన వివేక్ అయితే నేను జున్నుకి కావాల్సినవన్నీ తీసుకొని వస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక మన జాను అలానే వివేక్ ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తారు అంటే బయటకైతే వెళ్తారు. బర్త్డే గురించి అన్నీ తీసుకుని రావాలి అని చెప్పేసి. అయితే అప్పుడు దేవయాని అంటూ ఉంటుంది, ఏంటి నా కొడుకుతో బయటకు వెళ్తున్నావు? ఇక నా కొడుకుని నీ చున్నీకి కట్టేసుకుందాం అనుకుంటున్నావా అని అనగానే, మీ అబ్బాయి చున్నీకి కట్టేసుకుంటే నా వెనకాతల వచ్చే రకమేమీ కాదు. అలా చేయాలి అనుకుంటే ఎప్పుడో నా చేరుకోని కట్టుకునేదాన్ని. నేను నా టైపు కానే కాదు. నన్ను దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య గారు అని అనగానే, సర్లే కానీ నువ్వు అటుగానే వెళ్తున్నావు కదా, వాడు ఎటు వెళ్తాడో నీకెందుకులే కానీ వచ్చినప్పుడు ఒక చిన్న పని చెప్తాను, చేసి పెడతావా అని అనగానే, అయ్యో చెప్పండి చిన్నత్తయ్య, మీరు చెప్పడం నేను చేయకపోవటమా అని చెప్పేసి అనగానే, నా ఫ్రెండ్ ఒక ఆవిడకి నేను బ్లౌజ్ ఇచ్చాను, తను డిజైన్ చేసి ఇచ్చింది, ఈవినింగ్ పార్టీకి వేసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే తను ఎంతో దూరం నుంచి డిజైన్ చేసి ఎప్పుడూ తీసుకొని వస్తుంది. ఇక తను ఎక్కడ ఉంది ఏంటి అన్నది నీకు చెప్తాను, తన దగ్గరికి వెళ్ళి నువ్వు బ్లౌజ్ తీసుకొని వచ్చేసేయి అని అనగానే, అలాగే చిన్నత్తయ్య గారు తన అడ్రస్ నాకు చెప్పండి, నేను తీసుకొని వస్తాను. ఇప్పుడు బర్త్డేకి కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చేసి వస్తాం అని చెప్పేసి వివేక్ జాను వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళవే వెళ్ళు, నా కొడుకు బైక్ మీద ఆనందంతో వెళ్తున్నావు, కానీ తిరిగి వచ్చినప్పటికీ నీ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. చివరాఖరికి నా కొడుకు కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే చీ కొడతాడు, నిన్ను అసహ్యించుకుంటాడు నా కొడుకు కూడా అని చెప్పేసి ఈ రకంగా అనుకుంటూ ఉంటుంది మన దేవయాని. అయితే ఆ రకంగానే ఇద్దరు షాపింగ్కి వెళ్తారు. అరే ఇక్కడ అర్జెంటుగా కావాలి, నువ్వు త్వరగా వచ్చేసారా, నేను జానుకి మరో పని అప్పచెప్పాను అని చెప్పేసి దేవయాని చెప్పంగానే, అవునా మామ్, సరే అయితే ఇద్దరం కలిసి వస్తాం అని అనగానే, ఇద్దరు కలిసి రావాల్సిన అవసరం లేదు, తనకి వేరే పని అప్పచెప్పాను, ఇక్కడ మిత్ర నీ గురించి వెయిట్ చేస్తున్నాడు, త్వరగా వచ్చేసేయని ఒక 1 అవర్ తర్వాత ఫోన్ చేసి పిలిపించేస్తుంది. అయితే నా ఫ్రెండు చాలా జర్నీ చేసి అలసిపోయి ఒక హోటల్లో స్టే చేస్తుందంట, రూమ్ నెంబర్ నీకు చెప్తున్నాను, అక్కడికి వెళ్ళు అని దేవయాని చెప్పంగానే, అలాగే చిన్నత్తయ్య గారు అని ఆ రూమ్ నెంబర్కి అయితే వెళ్తుంది. రూమ్ నెంబర్కి వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక రూమ్లో రౌడీ గాడు ఉంటాడు. ఇక వెంటనే జాను కూడా రూమ్లోకి వెళ్ళంగానే బయట లాక్ అయితే వేసేస్తారు. ఆ తర్వాత వాడు జానుకి ఏమీ చేయకపోయినా కావాలని డ్రెస్ చించేసినట్టు ఈ రకంగా బలాత్కారం చేసినట్టుగా అంతా కూడా ప్లాన్ చేస్తూ ఉంటే జాను వదలరా వదలరా అని ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా భాస్కర్ తప్పించుకొని చివరాఖరకు అరవింద ఇంటి దగ్గరకైతే వచ్చేస్తారు. ఇక లక్ష్మి వచ్చేసేసి, లక్కీ జాను ఏంటి ఇంకా కనిపించటం లేదు, వివేక్ జాను రాలేదు ఏంటి అని అనగానే, అవునా వదిన, నేను వెళ్ళి చూస్తానులే అని వివేక్ అయితే బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక పార్టీ ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది, బర్త్డే ఫంక్షన్. ఇలా బర్త్డే ఫంక్షన్ జరుగుతూ ఉండగా వివేక్ బయటకు వెళ్ళాడు, జాను బయటకు వెళ్ళింది. ఫంక్షన్ ఏమో స్టార్ట్ అయిపోతుంది. చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఇక మన లక్ష్మి కూడా బయటకు వెళ్ళి చూస్తుంది. అప్పుడే భాస్కర్ కుప్ప కూలిపోతాడు. లక్ష్మికి నిజం చెప్పాలని వచ్చి కుప్ప కూలిపోయిన భాస్కర్ని చూసి, భాస్కర్ అన్నయ్య, తలకు గాయం, రక్తం కూడా, అమ్మో అని చెప్పేసి మొహం మీద నీళ్లు కొట్టి, భాస్కర్ అన్నయ్య లే అన్నయ్య, కళ్ళు తెరువు అని చెప్పేసి కళ్ళు అయితే తెరిపిస్తుంది. అమ్మ లక్ష్మి, నేను నీ గురించే వచ్చానమ్మా, నీకు ఒక నిజం చెప్దామనే వచ్చామమ్మా అని చెప్పేసి ఆ రోజు హాస్పిటల్లో జరిగిన విశేషాలు, మిత్రకు లక్కీని ఇవ్వటం, కవల పిల్లలు పుట్టడం, అన్ని నిజాలు కూడా భాస్కర్ లక్ష్మికి ఒక్కొక్క నిజాన్ని పూర్తిగా చెప్పేయటం అయితే జరుగుతుంది. అన్నయ్య, నాకు నిజం చెప్పావు కదా, మనీషా ఈ విషయం తెలిస్తే నిన్ను చంపేస్తుంది. ఆటో
అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. అన్నయ్య, నా జీవితాన్ని నేను చూసుకుంటాను. నా కోసం ఇప్పటిదాకా చేసింది చాలు. ఇప్పుడు లక్కీ కూడా నా కూతురని తెలిస్తే మిత్రగారు లక్కీని ఎంతో కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇప్పుడు నా కూతురని తెలిస్తే మిత్రగారు లక్కీ మీద కూడా ప్రేమ చూపించరు. కాబట్టి మిత్రగారికి ఇక లక్కీ కూడా మన కూతురని చెప్పకూడదు. లక్కీని పెంచుకున్న కూతురున్నట్టుగానే ప్రేమను చూపిస్తున్నారు. లక్కీ అయినా తండ్రి ప్రేమకు దగ్గర అవ్వాలి. జున్ను ఆ ప్రేమకు ఎలాగో నోచుకోలేకపోతున్నాడు అని చెప్పేసి మన లక్ష్మి అయితే అనుకుంటూ లోపలికైతే వెళ్తూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మన జాను యొక్క ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఇక ఆ ప్లేస్కి అయితే వెళ్తాడు. ఈ లోపల దేవయాని డోర్ ఓపెన్ చేసేమని చెప్పంగానే మీడియా వాళ్ళు అందరూ కూడా రావటం జరుగుతుంది. ఇక జాను వచ్చేసేసి అడ్డంగా దొరికిపోయింది. జాను ఇలాగ డబ్బు సంపాదిస్తుంది అని చెప్పేసేసి మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి దేవయాని అయితే ఈ రకంగా ప్లాన్ చేస్తుంది. నలుగురిలోనూ పరువు పోగొట్టుకుని ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న టైంలో వివేక్ ఆ ప్లేస్కి వెళ్ళి ఇక వివేక్ ఇదంతా కూడా పెద్ద ఫ్రాడ్ జరిగిందని నాకు బాగా తెలుసు. ఇక నువ్వేమీ భయపడొద్దు, ఇట్రా అని చెప్పేసి మీడియా వాళ్ళందరికీ ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లలతో ఆడుకుంటారా? ఇక ఇదంతా నిజమే అని ఎలా అనుకుంటారు మీరు అని చెప్పేసి ఇక ఏం జరిగిందనగానే అత్తయ్య గారు రూమ్ నెంబర్ చెప్తే నేను వెళ్ళాను బ్లౌజ్ కోసం, కానీ అక్కడ ఎవరూ లేరు అని అనగానే అంటే ఇదంతా మా అమ్మ ప్లానే అనమాట. మా అమ్మ మొన్న మేమిద్దరం రొమాన్స్గా ఉండటం చూసింది కాబట్టి అని చెప్పేసి జాను ఇంతకాలం చాలా ఓపిక పట్టాను. ఇప్పుడు నీ శీలం మీదే మా అమ్మ మచ్చ వేస్తుంది. అర్జెంటుగా నువ్వు ఇలా రా అని చెప్పేసేసి జానుని అయితే పక్కకు తీసుకొని వస్తాడు. ఎక్కడికి అని అంటూ ఉంటే చెప్తాను ముందు నువ్వురా అని చెప్పేసి ఇక చీర షాప్కి వెళ్ళి చీర ఇచ్చి కట్టుకోమని చెప్పంగానే చాను చీర అయితే కట్టుకుంటుంది. ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత క్షణం కూడా ఆలోచించకుండా ఇంతకాలం పెద్దల చేతుల మీద పెళ్ళి అవ్వాలి, అమ్మ ఆశీర్వాదం కావాలి అనుకున్న వివేక్కి తన అమ్మే జాను శీలం మీద మచ్చ వేస్తుందని తెలుసుకొని ఇక గుడిలో మూడు ముళ్ళు వేసేసి తిన్నగా ఇక జానుని పెళ్లి చేసుకొని జున్ను లక్కీల బర్త్డే రోజే చక్కగా ఇంటికైతే తీసుకొని వస్తాడు. నలుగురిలోనూ మీడియా ముందు పరువు పోతుంది జానుది అనుకుంటూ ఉంటే ఎంతోమంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు వాళ్ళందరి నడుములోనూ కూడా వివేక్ అయితే జానుని పెళ్లి చేసుకొని ఇంటికైతే వస్తాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.